కలెక్టర్లు ఎస్పీలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కొనసాగుతుంది. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన అనే సింగిల్ లైన్ ఎజెండాపై సెక్రటేరియట్లో సమీక్ష కొనసాగుతోంది. ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులో సభలు నిర్వహించడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ ని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. రాజేష్, మొత్తానికి తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మొట్టమొదటిసారి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగా సిపిల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి ఒక సమీక్ష సమావేశంలో సింగిల్ ఎజెండాగానే సమావేశం అంతా కూడా కొనసాగుతుంది. 33 మంది జిల్లాల నుంచి వచ్చినటువంటి కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా సమావేశంలో ఉన్నారు. ఇక మంత్రులు, అందుబాటులో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా సమీక్ష సమావేశంలో పార్టిసిపేట్ చేస్తుంది. పర్టికులర్గా ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించేటువంటి ప్రజాపాలన అంశాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లందరికీ కూడా సిఎస్ శాంతికుమార్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ప్లెయిన్ చేపిస్తుంది. దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల విషయంలో కూడా ప్రజాపాలన పరిధిలో ఉన్నటువంటి అనేక ఇష్యూస్, గతంలో ఈ 10 ఏళ్ల పీరియడ్లో తలెత్తినటువంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా సార్ట్అవుట్ చేయబోతుంది, పర్టికులర్గా 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్ క్షేత్రస్థాయిలో ఏ విధమైనటువంటి ఫీడ్బ్యాక్ వస్తుందంటే అంశంపైన ఇప్పటికే సిఎస్ శాంతికుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా, అంటే ఇది మొట్టమొదటి సమావేశం కాబట్టి ప్రభుత్వానికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి శాంతి భద్రతల పరంగా ఎస్పీలతో సమావేశం ఉంది, అదేవిధంగా సిపిలతో సమావేశం కొనసాగుతుంది. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, పాలసీలు కావచ్చు, విధానపరమైనటువంటి అంశాలన్నీ కావచ్చు, వీటన్నింటినీ కూడా గ్రౌండ్ లెవెల్లో లబ్ధిదారులకు అందించేటువంటి బాధ్యత అంతా కూడా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగం పైన ఉంటుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ మంత్ జనవరి 6వ తేదీ తర్వాత కూడా మరికొన్ని కీలకమైనటువంటి సూచనలు రాష్ట్ర ప్రభుత్వం చేయబోయే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీమ్ల అమలుకు సంబంధించినటువంటి అంశంలో సాధ్యాసాధ్యాలపైన అన్ని జిల్లాల కలెక్టర్లు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారు. వారికి ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, అభిప్రాయాలు కావచ్చు, ఇతరత్ర ఇష్యూస్ కావచ్చు, కొన్ని జిల్లాల్లో కంప్లీట్గా ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఏజెన్సీ ఏరియాలోకి వెళ్తే ఇప్పటికి కూడా ప్రభుత్వపరమైనటువంటి పథకాలు కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, సంక్షేమ పథకాల్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నిటి కూడా ఏజెన్సీ ఏరియాలో కంప్లీట్గా ఈ 10 ఏళ్ల పీరియడ్లో అందినటువంటి పరిస్థితి కూడా లేనట్లు ఏజెన్సీ ఏరియాలో పనిచేసినటువంటి కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తుంది. సో ఐటీడీఏ నిధుల ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నింటినీ కూడా ఎక్కడికి మళ్లించారు, ఏ రూపకంగా దారి మళ్లింపు జరిగినటువంటి అంశం పట్ల కూడా ఏజెన్సీ జిల్లాల నుంచి వచ్చినటువంటి కలెక్టర్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ 10 ఏళ్లలో గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో ఏ మేరకు పురోగతి సాధించాము, దాంట్లో భాగంగా గతంలో ఉన్నటువంటి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం పేరిట అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులన్నీ గ్రౌండ్ లెవెల్లో ఏ మేరకు ఖర్చు చేయగలిగారు తదితర ఇష్యూస్ అన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా నుంచి వచ్చినటువంటి కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు ఒక నివేదిక అయితే ఇస్తున్నారు. ఆ నివేదిక ఆధారంగా జరుగుతున్నటువంటి సమీక్షలో భవిష్యత్తులో ఈ 5 ఏళ్ల పీరియడ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, ఆ సవాళ్ళకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, సిపిలు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, ఇతర యంత్రాంగం అంతా కూడా కావచ్చు, పరిపాలన సౌలభ్యం కొరకు వారంతా కూడా ప్రభుత్వానికి సహకరిస్తేనే ముందుకెళ్లగలిగే అంశాన్ని నేరుగా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ కూడా వివరించి చెప్తున్నారు. కాసేపటి క్రితమే వాళ్ళకి బ్రేక్ ఇచ్చారు. తిరిగి మళ్ళీ 2 గంటల తర్వాత సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఈ సమీక్ష సమావేశం కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సూచనలు ఇటు జిల్లా కలెక్టర్ల ద్వారా కింది స్థాయికి, గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్లే అంశం పైన కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది.